ప్రస్తుతం మనం ఉన్నాం కిస్మత్పూర్లోని హ్యాపీనెస్ హబ్ లో. ఇది గిరిదారి ప్రాజెక్ట్ వాళ్ళది. ఇంతకు ముందు చాలా రకాల ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. కిస్మత్ మనకు తెలుసు, అదృష్టం, లక్. అది ఉంటేనే కిస్మత్పూర్లో ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మంచి గ్రీనరీ, మంచి గాలి పీల్చుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో ఇలాంటి చోట కనుక మనం ఇల్లు కొనుక్కుంటే ప్రశాంతంగా బతకొచ్చు ఏమో అని అనిపిస్తోంది చూస్తుంటే. మొత్తం అన్ని వివరాలు తెలుసుకుందాము. ఎందుకంటే పక్కనే ORR కి చాలా దగ్గర ఈ ప్రాజెక్టు. సేమ్ టైము ఇటు న్యూ సిటీకి అటు ఓల్డ్ సిటీకి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా వెళ్లేదానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఇది. నేను ఇందాకే చెప్పినట్టు ముఖ్యంగా చాలా పీస్ఫుల్ గా కనిపిస్తోంది ప్లేస్. అయితే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆల్మోస్ట్ 1 hour అయింది వచ్చి. అన్ని చూసిన తర్వాత మీకు చెప్దామని చెప్పి ఆగాను. చాలా బాగా అనిపిస్తోంది. అన్ని డీటెయిల్స్ కూడా ఆ ప్రాజెక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి, నచ్చితే కొనేసుకుందరు కానీ. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కిస్మత్పూర్ ఎలా ఉండబోతుందో డిస్ప్లే చేశారు ఆల్రెడీ. గుడ్విల్ ఐటీ పార్క్ రాబోతుంది, అలాగే మెట్రో, నెక్స్ట్ హైకోర్టు కూడా షిఫ్ట్ చేస్తారు, మనకు తెలిసిందే కదా, అది కూడా ఈ ఏరియాలోకి రాబోతుంది. ఇంకోటి వాటర్ ఫ్రంట్. ఇంకోటి ఏంటంటే ORR లో ఎగ్జిట్ 17, 18 ఎక్కడి నుంచైనా తీసుకొని ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు. ఎటు నుంచి చూసుకున్నా కూడా జస్ట్ 3 kilometers. సో అన్ని రకాలుగా యాక్సెస్ ఉన్నటువంటి హ్యాపీ హోమ్స్ హబ్ అన్నమాట. సో ఈ హబ్ లో మీరు కూడా మెంబర్ అయిపోండి. ఇంకెందుకు లేట్, అన్ని డీటెయిల్స్ చూసేద్దాం. వచ్చి ప్రస్తుతం మనతో పాటున్నారు హ్యాపీనెస్ హబ్ టోటల్ ప్రాజెక్ట్ మేనేజర్ తేజ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మినియేచర్ ఉంది చూడండి, అంటే ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి మినియేచర్ అన్నమాట. ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని ముందుగానే ఒక రెడీగా పెట్టేటువంటి మినియేచర్ ఇది. మనకు అర్థం కావటం కోసం వచ్చిన కస్టమర్ కి ఎలా ఉంది ఏంటి, ఇల్లు అనుకునే వాళ్ళకి నా ఇల్లు ఎక్కడ వస్తుంది, నా ఫ్లాట్ ఇందులో వస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది అని క్లియర్గా ముందే అర్థమైపోతుంది. చూడండి ఎంత బాగా పెట్టారో, సూపర్ గా ఉంది. తేజ గారు నమస్తే అండి. చాలా బాగుందండి. మినియేచర్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు, క్లియర్ గా అర్థం అవ్వాలనేనా? జనరల్ గా కస్టమర్ కి ఏంటంటే ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా విజువల్ చేసుకునేటట్టు. సో ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ ఎండింగ్ వరకు, ఈవెన్ మినియేచర్ కాకుండా మేము కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా మనం కస్టమర్ కి ట్రాన్స్పరెంట్ గా ముందే చూపిస్తున్నాం అన్నమాట. మొత్తం ప్రాజెక్ట్ ఇది 5.5 ఎకరాలు. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 567 ఫ్లాట్స్ అండి. 3 బ్లాక్స్ అండి టోటల్. ఇది సి బ్లాక్ వచ్చేసి 246 యూనిట్స్. ఓకే, ఇది సియా? ఇది సి బ్లాక్ అండి. ఓకే, అది బి, ఇది బి, ఇది ఏ అండ్ క్లబ్ హౌస్. ఫ్రంట్ మనకు కనిపించేది క్లబ్ హౌస్. సూపర్, అసలు బాగా పెట్టారు. ఇప్పుడు సపోజ్ సి బ్లాక్ లో ఒక ఫ్లాట్ అనుకుందామండి, సమ్ ఫ్లాట్ నెంబర్ 1313 ఎక్కడ వస్తుందో చెప్పండి నాకు. మన దగ్గర సైజెస్ వచ్చేసి 1050 నుంచి స్టార్ట్ అయితే 1640 వరకు సైజెస్ ఉన్నాయి. 2 and 3 BHK. ఓకే, మేజర్ స్టేక్ వచ్చేసి మేజర్ 90% స్టేక్ వచ్చేసి 2 BHK, ఓన్లీ 10% వచ్చేసి 3 BHK అన్నమాట. మనం ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాము, మొత్తం దాంట్లో యూస్ చేసే ప్రతిదీ కూడా ఎంత క్వాలిటీతో ఉంది, ఎలాంటిది ఉంది అనేది మేము ఒక ల్యాబ్ లో పెట్టామండి అని చెప్పారు. మీ ప్రాజెక్ట్ అసలు హైలైట్ అదే నాకు తెలిసి. జనరల్ మా కంపెనీ పాలసీ వచ్చేసి 3 లెవెల్లో చెకింగ్ ఉంటుందండి. 1 వచ్చేసి ఇన్ హౌస్ టీమ్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ హౌస్ క్వాలిటీ టీమ్, అండ్ థర్డ్ ఎక్స్టర్నల్ పార్టీ నుంచి థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేయిస్తాం అన్నమాట. సో 3 లెవెల్ స్టేజ్ లో మనకి క్వాలిటీ అనేది చెకింగ్ చేస్తాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్, చిన్నది స్క్రూ దగ్గర నుంచి ఈవెన్ స్టీల్ వరకు కంప్లీట్ గా మన ఇన్ హౌస్ క్వాలిటీ ల్యాబ్ లోనే టెస్టింగ్ అయ్యి సర్టిఫై అయిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తాం. చాలా క్వాలిటీ విషయం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఒకసారి క్వాలిటీ ల్యాబ్ చూద్దాం. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అంటే ఇందులో ఏమేమి అవుతుందండి? ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ అండి, బిల్డింగ్ కి ఏదైతే వాడతామో కంప్లీట్ సిమెంట్ అనుకోండి, ఎవ్రీథింగ్ టైల్స్ అనుకోండి, అవన్నీ ఇక్కడ ఇన్ హౌస్ మనం టెస్టింగ్ చేస్తాం. కంప్లీట్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది మనకి. ఇది వచ్చేసి కాంక్రీట్ ట్యూబ్స్ టెస్టింగ్ చేస్తాము, ప్లస్ ఇది వచ్చేసి మన సిమెంట్ బ్రిక్స్ టెస్టింగ్ చేస్తాము, ఇది వచ్చేసి వెయింగ్ అండ్ సిమెంట్ డెన్సిటీ, సిమెంట్ వాల్యూమ్స్ అన్ని కంప్లీట్ గా. ఇది కోర్ కటింగ్ శాంపుల్, సాయిల్ ఫౌండేషన్ శాంపుల్, సాయిల్ టెస్టింగ్, అవి బ్రిక్స్, బ్రిక్ టెస్టింగ్. ఓకే ఓకే, మొత్తం ఇక్కడనే చెకింగ్ అయిన తర్వాత మీరు సర్టిఫై తర్వాత ప్రాజెక్ట్ లో మీరు ఎక్కడా కూడా ఇలాంటివి చూడమండి. మనం ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ని వాళ్ళు ఇన్ హౌస్ లోనే పెట్టుకొని ఇక్కడ చెక్ చేసి
క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మెటీరియల్ని యూస్ చేస్తున్నారు అనమాట కన్స్ట్రక్షన్. చాలా ప్రాజెక్ట్స్ చూసానండి, బట్ నేను ఇక్కడ ఇలా అయితే ఎక్కడ చూడాలి. ఇంకోటి ఏదో ఉందన్నారు కదా మీరు, ఎక్స్పీరియన్స్ ల్యాబ్ లాంటిదని, అది కూడా చూపించారు. తేజ గారు ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ మీరు ఫినిష్ చేశారని విన్నానండి. ఆ కంప్లీట్ చేసిన ఏం ప్రాజెక్ట్స్? టోటల్ 12 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం మ్యామ్. ఓకే, అరౌండ్ 1600 యూనిట్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. ఓ ఎక్కడ ప్రాజెక్ట్స్ అన్ని అవేనా ఇవి? Yeah. ఫీల్ గుడ్ హోమ్స్. ఓకే, ఇష్టా, మురారి, క్షేత్ర, అండ్ మన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక యూనిక్ డిజైన్ అండ్ యూనిక్ అది థీమ్ తో నా- ఉంటది. ఓకే, ఎగ్జిక్యూటివ్ పార్ట్. అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్. అవునా? మురారి ఈవెన్ మురారిలో గ్రీన్ కాన్సెప్ట్ లో వెళ్ళాం. కంప్లీట్ 50,000 SFT వర్టికల్ గా ప్లాంటేషన్ ఇచ్చాము. అదేంటండి విల్లా? విల్లానిక్స్ అది వచ్చేసి 2013 లో హ్యాండ్ ఓవర్ ఇచ్చాం ప్రాజెక్ట్. కమల నారాయణ. కమల్ నారాయణ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సికింద్రాబాద్ లో దీనికి అవార్డు వచ్చింది. క్రిస్టియన్ లో హల్దీ హల్దీ వచ్చేసి మన గోల్ఫ్ కౌంటీ రైస్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ అయింది. ప్రతి చోట మాక్సిమం చూస్తున్నాను గిరిదారి అని కనిపిస్తుంది. గిరిదారి అది కంపెనీ పేరు. దాని నుంచి ఇవన్నీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి. కంపెనీ వచ్చేసి గిరిదారి. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ Yeah, ల్యాబ్ చూపించాలి మాకు. ఇప్పుడు ఇక్కడ ద పార్ట్నర్స్ హూ షేర్ అవర్ విజన్ అని ఉంది, అంటే వీళ్ళందరూ కూడా మీ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు. ప్రాజెక్ట్ టెక్నికల్ టీమ్, ఓహో, కంప్లీట్ కన్సల్టెంట్స్, ఆర్కిటెక్ట్ Okay. అనుకోండి, MEP Ah, ah. అనుకోండి, అండ్ ఈవెన్ కాంట్రాక్టర్స్, అండ్ ఈవెన్ మాకు వాస్తు కూడా కన్సల్టెంట్ ఉన్నారు. సూపర్. అసలు వాస్తు ఫాలో అవుతారన్నమాట అయితే. 100% వాస్తు. ఓకే, లీగల్ టీమ్ కూడా ఉంది. లీగల్ టీమ్ ఉంది, ప్లస్ మనకు థర్డ్ పార్టీ క్వాలిటీ టీమ్ కూడా ఉంది. అవుట్ సోర్స్ చేస్తాం యాక్చువల్గా. ల్యాండ్స్కేపింగ్ సపరేట్ ఉన్నారు, స్ట్రక్చరల్ ఇంజనీరా? స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉన్నారు. ఓకే, అండ్ మా ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తారు, అంటే వాట్ ఐ మీన్ ప్రాజెక్ట్ ఫండింగ్. ప్రాజెక్ట్ ఫండింగ్. ఓకే, అండ్ మా స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏవైతే ఉన్నారో ఆల్మోస్ట్ 30 years సీనియర్ పర్సన్ అనమాట. హైదరాబాద్ లో ఫస్ట్ హై రైజ్ ప్లాన్ చేసింది సార్, అండ్ తెలంగాణ సెక్రటేరియట్ కూడా ప్లాన్ చేసింది సార్. చాలా మంచి టీం ఉంది టెక్నికల్ గా మీ దగ్గర. ఇదేంటంటే ఇది వచ్చేసి కంప్లీట్ ఇప్పటివరకు మేము చేసిన ప్రాజెక్ట్స్ టెక్నికల్ డీటెయిల్స్ మ్యామ్. 30 lakhs ఎస్ఎఫ్టీ ఇప్పటి వరకు మీరు కన్స్ట్రక్షన్ చేసిందా? అండ్ అందులో యూజ్ చేసిన స్టీల్ 10,000 టన్ స్టీల్ యూజ్ చేసాం. అండ్ 13+ ఎన్ని కంప్లీట్ చేశారు? అండ్ మా టీమ్ వచ్చేసి 30+ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ప్లస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టార్టింగ్ చెప్పారు కదా, చేసిన 1600 మంది కస్టమర్స్ మేము అండ్ ఇది 1,20,000 కంప్లీట్ కాంక్రీట్ యూజ్ చేసింది. అండ్ మా దగ్గర ఈచ్ ఫ్లాట్ కూడా 400 చెక్ లిస్ట్ పాస్ అయిన తర్వాతనే మనం కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ ఇస్తాం. సూపర్. అసలు ఇదేంటి? అండ్ ఇది బయట హైదరాబాద్ లో ఎక్కడ కూడా లేదండి. అది నేను ఇంతవరకు చూడలే. ఏంటి అసలు? కంప్లీట్ గా మనం ఎండ్ టు ఎండ్, అంటే సాయిల్ ఎక్స్కవేషన్ దగ్గర నుంచి ఇది వచ్చేసి ఫుటింగ్ ఫుటింగ్ నుంచి స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్ అన్నది. అవును. సో సీక్వెన్స్ వైజ్ మనం ఏం చేస్తాం అనేది కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఏది ఉంచడానికి వాడతాము, ఏం చేస్తాము, డిస్ప్లే చేస్తాం. సూపర్. అసలు ఇది వచ్చేసి స్లాబ్ Beams, slab వేస్తాం కదా, దాని స్టీల్ షట్టరింగ్ వచ్చేసి ప్లైవుడ్ లోకి వెళ్తున్నాం మనం కంప్లీట్. ఓకే ఓకే. సెకండ్ వచ్చేసి కాలమ్స్ కేసే కాంక్రీట్ ప్లస్ స్టీల్ ఏది ఇట్లా వేస్తాం, స్టీల్ స్పెసిఫికేషన్ ఇది. నెక్స్ట్ bricks వచ్చేసి అంటే? బ్రిక్స్, అంటే ఏవి వాల్స్ క్వాడే బ్రిక్స్. నేను లైట్ వెయిట్ అనుకున్నాను, చాలా వెయిట్ లేదు సాలిడ్ బ్రిక్ అండి. సాలిడ్ ఉంది అది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ అండి. ఎక్స్టర్నల్ లో జనరల్ గా మనం ఓన్లీ పెయింట్ మనకి ఐడియా ఉంటుంది, అవును. కానీ బ్రిక్ పైన ఒక లేయర్ ప్లాస్టింగ్ వస్తుంది, ఓకే. దానిపైన ప్రైమర్ వస్తుంది, దాని తర్వాత టెక్స్చర్, ఇది దానిపైన 2-coat వాటర్ ప్రూఫ్ పెయింట్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంటర్నల్ ఫ్లాట్ లోపల ఇది వచ్చి అదే కంప్లీట్ పుట్టి పెయింట్. ఓహో. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి టైలింగ్. ఇవైతే టైల్స్ ఇస్తున్నాం. ఈవెన్ మనం ఎక్కడ అంటే అన్నిటికీ సేమ్ టైల్స్ ఇస్తారంటే మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు? సెలెక్ట్ చేసుకోవచ్చు. వాల్ టైల్స్ లో మీకు ఆప్షన్ ఉంది. మేము 4 ఆప్షన్స్ ఇస్తాం. మరి వాటికి ఏమైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా? లేదండి. ఓకే. అంటే జనరల్ గా డౌట్ వస్తుంది, మనం సెలెక్ట్ చేసుకోమన్నారంటే ఏమైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా? ఎవరు కూడా జనరల్ గా కస్టమైజేషన్స్ అలౌ చేయరు బయట బిల్డర్స్ కదా, చేయరు. కానీ మేము కంప్లీట్ గా కస్టమర్ కోసం, కస్టమర్ బెనిఫిట్ కోసం అలౌ చేస్తాం. నాకైతే ఇది నచ్చింది, బాగుంది ఇది చాలా. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్ ఎలక్ట్రికల్. మీటర్ ఏం ఇస్తారు, ఏం వాడతారు? స్మార్ట్ Legrand. మీటర్ ఇస్తున్నాము. కంప్లీట్ మీరు మొబైల్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్ తో స్విచెస్, కంప్లీట్ వైర్ సైజెస్, ఏం వైర్ యూస్ చేస్తారో కూడా ఇచ్చేసారా ఇక్కడ? కంప్లీట్ గా Boards అండి? బోర్డ్స్ జనరల్ గా ఎవరు డిస్ప్లే చేయరు. అదే కదా, అసలు ఎవరు స్విచెస్ పెట్టరు. చూస్తారు, కానీ ఇది ఇంటర్నల్ ఎలక్ట్రికల్ స్విచ్ Switches బోర్డ్ లోపల చూపిస్తారు, యా. కానీ ఇవి చూపెట్టరు ఎక్కడ కూడా, ఇవి కూడా ఇది చూపించరు. కూడా చూపించారు. ఇది కంప్లీట్ గా ల్యాండ్స్కేపింగ్ లైటింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ సేఫ్టీ, చిల్డ్రన్స్ సేఫ్టీ కానీ ఎలక్ట్రికల్ ఏం చేసామంటే RCCB అని యూజ్ చేస్తున్నాం. ఓకే. అది సెన్సిటివ్ ఉంటుంది. ఈవెన్ మీరు టచ్ చేసినా కూడా కంప్లీట్ గా పవర్ ఆఫ్ అవుతుంది తప్ప షాక్ తాగదు. అలాంటి సిస్టమ్ యూస్ చేస్తున్నారా పిల్లలకి? పిల్లల సేఫ్. ఇవి కూడా గార్డెన్ వేనండి, గార్డెన్ వే భలే ఉన్నాయి లైట్స్. ఇది కంప్లీట్ UPVC మ్యామ్. జనరల్ UPVC వచ్చేసి దీంట్లో మేము డిజైన్ చేయించుకున్నాం. ఇది టెక్నికల్ గా టెస్టింగ్ చేయించుకొని డిజైన్ చేసుకున్నాం. ఈవెన్ గ్లాస్ సైజ్ కానీ, దీంట్లో యూజ్ చేసే స్టీల్ కానీ, ప్లస్ ప్రొఫైల్ స్పెసిఫికేషన్ కానీ కంప్లీట్ గా మేము డిజైన్ చేయించుకున్నాం. ఇదేంటండి? ఇది మెష్ అంటే మస్కిటో మెష్.
ఈవెన్ జనరల్ ప్లాస్టిక్ మెష్ ఇస్తారు. అవును, ఎస్ఎస్ ఇది మెష్ చాలా- అందుకే నాకు అర్థం కాలేదు ఎందుకని ఏంటని అడిగా, అందుకే చాలా స్ట్రాంగ్ ఉంది మెష్. ఎస్ఎస్ మెష్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోర్స్ అండి, కంప్లీట్ డోర్స్. మెయిన్ డోర్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ గా టాయిలెట్ డోర్స్ వచ్చేసి WPC డోర్స్ ఇస్తున్నాం. 100% వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. కొన్ని రోజులకి అసలు వాష్రూమ్ లో Yeah, డోర్స్ అన్ని general గా పాడైపోతా correct, ఉంటాయి correct. నార్మల్ గా. బట్ WPC లో ఇష్యూ లేదు. కంప్లీట్ గా శాంపుల్ కూడా నా దగ్గర ఉంది. అవునా, ఆల్మోస్ట్ 6 months నుంచి నేను వాటర్ లోనే డిప్ చేసి ఉంటున్నాను. అట్లా పెట్టే ఉంచారా? చూపించంటారు నాకు. ఓకే, ఇలా వస్తుంది కదా ఫైనల్ అవుట్పుట్ విండో. ఫైనల్ అవుట్పుట్ ఇది. చాలా స్ట్రాంగ్ ఉందండి. అండ్ వీళ్ళందరూ మా సప్లయర్స్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇప్పుడు వీళ్ళందరూ మీకు వీళ్ళందరూ మెటీరియల్, అన్ని రకాల మెటీరియల్ సప్లై సప్లై చేస్తారు చేస్తారు. బిల్డింగ్ సంబంధించి. ఓకే ఓకే, ఫైన్. పాలిక్యాబ్ బయర్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జాగ్వార్, అపర్ణ. అన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్. Yeah. లిఫ్ట్స్ ఇవి లిఫ్ట్, కోని లిఫ్ట్ అండి. ఇవి ఈ కూడా వరల్డ్ లోనే మంచి, అవునవును, టాప్ 3 లో మంచి వస్తుంది. టాప్ 3 లో ఉంది. Yeah. కరెక్ట్, మంచి లిఫ్ట్ కంపెనీ. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు క్వాలిటీ ప్రాసెస్ కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. ఓహోహో, షట్టరింగ్, రీఇన్ఫోర్స్మెంట్, ఎలక్ట్రికల్, ఫైనల్ చెక్. ఓకే. సో కంప్లీట్ గా మా ప్రాసెస్ వచ్చేసి 3 level చెకింగ్ ఉంటుంది యాక్చువల్గా. అవును, అప్పటి నుంచి 3 level చెకింగ్, 3 level Yeah, చెకింగ్ yeah. అంటారు. 3 level చెకింగ్ అంటే ఏంటి, ఏ స్టేజ్ లో చేస్తారు చెప్పండి అసలు. సో 3 level చెకింగ్ లో 1 is మేకర్, ఓకే, 2nd is చెకర్, 3rd one is వెరిఫైయర్. అంటే మేకర్ వచ్చేసి కాంట్రాక్టర్ అండ్ వెండర్స్ ఏం ఎవరైతే చేస్తున్నారు, వర్క్ ఏంటి, యాక్చువల్గా discuss ఎగ్జిక్యూట్ చేస్తారో. ఆ, సెకండ్ వచ్చేసి ఇన్హౌస్ టీమ్, ప్రాజెక్ట్ మేనేజర్, సైట్ ఇంజనీర్స్, మా QC టీమ్. ఓహో, అది వాళ్ళు వచ్చేసి చెకర్స్. అండ్ ఓకే. వెరిఫైయర్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఆడిట్ చేస్తాం అన్నట్టు. థర్డ్ పార్టీకి కన్సల్టెన్సీ ఇస్తాం. వాళ్ళే కంప్లీట్ గా చెకింగ్ చేసి మనకు సర్టిఫై చేస్తారు. ఇది వచ్చేసి మన ఇన్హౌస్ టీమ్ అండి. కంప్లీట్ గా ప్రాజెక్ట్ హెడ్ కానీ, టీమ్ సైజ్ కానీ, మొత్తం అండ్ కాంట్రాక్టర్ టీమ్. అండ్ ఆల్మోస్ట్ మన MEP ఇంజనీర్స్, ప్లంబింగ్ ఇంజనీర్ కి ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే అంటే బ్యాంక్ సంబంధించినటువంటి లోన్స్ అవి కూడా మీరే చేసి పెడతారా ఏంటి? ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్ అండి. కస్టమర్ ఎక్కడైతే సైట్ వాకింగ్ వస్తారో Okay. అక్కడ నుంచి నెగోషియేషన్, డైరెక్ట్ వాకింగ్ అయ్యి వచ్చే వాళ్ళకి మీరు నెగోషియేషన్, క్లోజింగ్ తర్వాత మీ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. బ్యాంకింగ్ డీటెయిల్స్ అవన్నీ, బ్యాంక్ ప్రాసెస్ అంతా కూడా మా వాళ్ళే చేస్తారు. ఈ బ్యాంక్స్ అన్ని మీకు ఆల్మోస్ట్ 17 banks తో టైఅప్ అయ్యాం. ఓకే, మంచి మంచి బ్యాంక్స్ ఉన్నాయి. Yeah, yeah. యాక్సిస్, ICICI, HDFC, కోటాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మా ఏంటండి? ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ప్రీవియస్ వా, ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇవి? ఇవన్నీ అరౌండ్ 5 kilometers రేడియస్ లో ఉన్నాయి. కిస్మత్పూర్, కిస్మత్పూరే. సో ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మురారి. ఇందాక మనం పేరు ఇందాక చూసాం మనం ఇక్కడ. 50,000 వర్టికల్ ఆ, ప్లాంటేషన్ అదే చేసాం అది. కదా, ఆ ప్రాజెక్ట్. వర్టికల్ ప్లాంటేషన్ కూడా మీరే చేసేస్తారు. ఇదే కదా వర్టికల్ ఇది ప్లాంటేషన్. కంప్లీట్ గా వర్టికల్ చేసి ఇచ్చాం. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్ట్ అనే ప్రాజెక్ట్. దాంట్లో కూడా విండోస్ దగ్గర కంప్లీట్ ప్లాంటేషన్ మనమే చేసి ఇచ్చాము. ఓకే. ఇది వచ్చేసి ఆర్ట్ అన్న ప్రాజెక్ట్. అండ్ ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ అండి, హ్యాపీనెస్ హబ్. ఇప్పుడు ఇది మనకి హ్యాపీ మనం ఇప్పుడు ఏదైతే Yes, హ్యాపీనెస్ yes, హబ్ లో ఉన్నామో దానికి సంబంధించి ప్రాజెక్ట్. భలే ఉందండి క్లబ్ హౌస్. అసలు నిజంగా ఇట్లా చేస్తారా? యా, అండ్ కంప్లీట్ చాలా హ్యాపీనెస్ బాగుంది థీమ్ వస్తుందండి దీంట్లో. ఆ సింబల్స్ కానివ్వండి, ఆ వర్డింగ్ కానివ్వండి, కంప్లీట్ గా హ్యాపీనెస్ ని రిజంబుల్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ డిజైన్ కూడా స్మైల్. ఓ, నిజమే Design కదా, లో, yeah. స్మైల్ లా ఉంది. అంటే మీరు చెప్తే తప్ప అంత కరెక్ట్ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. ఇది ఓపెన్ మౌత్, Correct. నవ్వుతూ ఉన్న మౌత్. చాలా బాగా చేశారు. ఇవేంటంటే అవార్డ్సా? చాలా అవార్డ్స్ వచ్చినట్టు. బిజినెస్ టైమ్స్ అవార్డ్స్ వచ్చింది. సిలికాన్ ఇండియా అవార్డ్స్, సిలికాన్ ఇండియా అవార్డ్ వచ్చింది. తెలంగాణ ఇది first మన రెరా రాయచిత్ర రెరా ప్రాజెక్ట్ కి ఫస్ట్ రిజిస్టర్ చేసాం. అవునా? రెరాలో ఫస్ట్ ప్రాజెక్ట్ మంది దాంట్లో. ఇది వచ్చేసి అభిజ్ఞాన మలేషియా. ప్రాజెక్ట్ వచ్చింది, మలేషియాలో వచ్చింది. బెస్ట్ బిజినెస్ లీడర్ అవార్డు. ఈయనండి MD గారు. ఇంద్రసేన్ రెడ్డి. ఇవన్నీ ఏంటండి? ప్రాజెక్ట్ General గా స్టేజ్ వైజ్ వర్క్ ప్రాసెస్. ప్రతి ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 90% ప్రాజెక్ట్స్ లో ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి, లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి, సీపేజ్ ఇష్యూస్ కరెక్ట్, ఉంటాయి. సీపేజ్. సో మేము ఇక్కడ కింద గిరిదార్ ఫ్లోర్ కూడా లీకేజ్ ఉంటాయి. ఫ్లోర్ లీకేజ్ మేజర్ గా. జనరల్ ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ 70% ప్రాజెక్ట్ విత్ ఇన్ 5 years లో ప్లంబింగ్ లీకేజ్ వచ్చేసి ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇంకోటి ఏమవుతుందంటే పైన ఉన్న ఫ్లోర్ లోంచి కిందికి కింద లీకేజ్ దాకా వస్తుంది. వస్తుంటాయి విచిత్రంగా అసలు. సో జనరల్ గా దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ రిపేర్ కాస్ట్ వచ్చేసి 4 to 5 lakhs అబ్బా, లీకేజ్ కాస్ట్ వస్తుంది. ప్లస్ దానివల్ల వుడ్ వర్క్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీకు కాస్ట్ ఆల్మోస్ట్ 10 lakhs వరకు వెళ్ళిపోవచ్చు. సో మన దగ్గర ఏంటంటే స్పెషల్గా ఫాస్రాక్ అనే కెమికల్ కంపెనీ, అది ఇంటర్నేషనల్ కంపెనీ, ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ కంపెనీ. ఓకే. అవి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ వైస్రాయ్ హోటల్ 30 years బ్యాక్ వాటర్ ప్రూఫింగ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, సేమ్ టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాటర్ ప్రూఫింగ్. వాటర్ ప్రూఫింగ్ ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ అనేది ఉండదు. గ్యారంటీ. అండ్ ఈవెన్ కస్టమర్ కి కూడా ఐడియా రావాలని లెవెల్ బై లెవెల్, స్టేజ్ ఏ బై రకంగా స్టేజ్ ఎట్లా యూజ్ వస్తుంది, చేస్తారనేది మీరు కెమికల్ ఇక్కడ యూజ్ చేస్తాము, పైప్ లైన్స్ ఎట్లా వెళ్తున్నాయని వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా.
కంప్లీట్ గా డిస్ప్లే అరేంజ్ చేసాం. ఇవన్నీ ఇవేంటి? ఫాస్ఫా కెమికల్స్ ఇందాక చెప్పాను కదా, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్. అదేనా? ఇవి వచ్చేసి కంప్లీట్ ప్లంబింగ్ ప్లంబింగ్ అండ్ కంప్లీట్ మనము హిందూవేర్ ఇస్తున్నాము. అవును, అక్కడ ఇండివేర్ రాసింది కదా. ఆల్మోస్ట్ 10 years వారంటీ ఇస్తున్నారు వాళ్ళు. 10 years వారంటీ. అవునా? ఈవెన్ సిబి పైన, శానిటరీ పైన. ఇదేనండి కంప్లీట్ ఎక్స్పీరియన్స్. సూపర్. అసలు నేను ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ చూసానండి. చాలా చోట్ల నేను ఇంటర్వ్యూస్ కూడా చేశాను, వీడియోస్ చేశాము, ప్రాజెక్ట్ని డైరెక్ట్గా విజిట్ చేశాము. బట్ ఎక్కడా కూడా ఇలా మీరు పెట్టి ఏం యూస్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు అసలు. కరెక్ట్. వాళ్ళు చెప్తుండొచ్చు మేము చాలా క్వాలిటీ మెటీరియల్ వాడతాము, అసలు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వమని చెప్పి, కానీ నిజంగా వాడతారు లేదో తెలియదు. బట్ మీ దగ్గర ఏది యూస్ చేస్తున్నారో అది డిస్ప్లే పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మ్యామ్ జనరల్ గా బిల్డర్స్ ఏం చూస్తారంటే పెయింట్ ఏదో ప్రీమియం వాడుతున్నామని, ఏదో మీకు ఇటాలియన్ ఫ్లోరింగ్ ఇస్తున్నాం, కానీ దాని కింద ఏమి ఇస్తుండ్రు, దాని వెనక మెటీరియల్ ఏముంది అన్నది ఎవరు కూడా డిస్ప్లేలో చెప్పరు, డిస్ప్లేలో పెట్టారు. డిస్ప్లే అసలు డిస్ప్లే అనే మాట మర్చిపోండి. నేను ఫస్ట్ టైం చూసిన డిస్ప్లే పెట్టింది మీరు. సూపర్. మోడల్ ఫ్లాట్ ఏమైనా ఉందా అండి, మనం చూడొచ్చా? చూద్దాం. సో హ్యాపీనెస్ హబ్ మోడల్ ఫ్లాట్ లోకి మనం వచ్చేసాం. ఇది ఎంత ఏంటి డీటెయిల్డ్ గా తేజ గారిని అడిగి తెలుసుకుందాం. తేజ గారు ఎంత అండి ఇది? ఇది 1151 సైజ్ మ్యామ్. డబుల్ బెడ్రూమ్, 2 BHK. ఇది హాల్. ఇది హాల్ అండి. ఓకే. జనరల్ గా ఆల్రెడీ ఫర్నిచర్ కూడా ప్లేస్ చేశారంటే కంప్లీట్ క్లారిటీ రావడం కోసం, కస్టమర్ కోసం ఐడియా వస్తుంది కదా. మామూలుగా జనరల్ గా ఏం చేస్తారంటే ఫ్లాట్ ప్లేన్ గా వదిలేస్తారు. ఇది వేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏది ఎక్కడ వస్తుంది, మనకి ఎంత స్పేస్ సరిపోతుంది, ఎంత స్పేషియస్ గా ఉంది, ఎక్కడైనా కొంచెం కంజెస్టెడ్ గా అనిపిస్తుందా, చేంజ్ చేయాల్సి వస్తుందా, అవసరం లేదా, ఇవన్నీ క్లారిటీగా తెలుస్తాయి. కస్టమర్ కి క్లారిటీ వస్తుంది. ఎస్, నాకు ఇప్పుడు చూడగానే అదే అర్థమైంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఎట్లా అయితే ప్లేస్ చేశారో సేమ్ అలా ప్లేస్ చేస్తే అన్ని కూడా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన సైజ్ వచ్చేసి 1151, కానీ ఈవెన్ మనకి మార్కెట్ లో చూసుకుంటే హై రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 34 నుంచి 35% కామన్ ఏరియా వస్తుంది. కరెక్ట్. సో మనది వచ్చేసి 26.5, అంటే ఆల్మోస్ట్ 8 to 9% ఎక్కువ ఏరియా వస్తుంది అనమాట. స్పేసియస్. కామన్ ఏరియా చాలా తక్కువ ఉంది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్. సో మీకు 1151 అయినా స్పేస్ అన్నది, కార్పెట్ ఏరియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. పూజ వచ్చేసి అండ్ కిచెన్ కూడా చాలా అంటే స్పేషియస్ అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ అది కూడా మంచి స్పేషియస్ అనిపిస్తుంది. కబోర్డ్స్ ఆల్రెడీ చేసేసి ఉన్నాయి, తర్వాత చేయించుకోవాలి కదండి. చేయించుకోవాలండి. ఇవి రెడీమేడ్ కూడా దొరికిపోతాయి కదా. ఇప్పుడు అందరు రెడీమేడ్ కి వెళ్ళిపోతారు. అందుకే చాలా యూటిలిటీ. ఓకే. బెడ్రూమ్స్ 2 వస్తాయా? 2 bedrooms. మాస్టర్ అండ్ చిల్డ్రన్. ఒకసారి చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. టీవీ యూనిట్ వస్తుంది. సూపర్. అండ్ బెడ్ పొజిషన్ ఇది. కింద ఫ్లోర్ కూడా వుడెన్ ఫ్లోర్ లా ఉందండి. వుడెన్ టైల్స్ అండి. ఇది వుడెన్ ప్యాటర్న్ ఉన్న టైల్స్. బాగుంది. సేమ్ లుక్ అండ్ ఫీల్ మీకు కంప్లీట్ గా వుడెన్ అలాగే ఉంది. సౌండ్ లేదు కదా, మంచిగా బాగుంది. ఇది అటాచ్డ్. చిల్డ్రన్ బెడ్. కామన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ కార్డ్ చూడగానే అర్థం అయిపోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అని. ఎంత అండి సైజ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్? ఆల్మోస్ట్ 10/9 వస్తుంది. ప్లస్ కనెక్టెడ్ బాల్కనీ ఉంది. ఓకే. స్లైడింగ్ ఇచ్చారు. బాగుందండి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా వచ్చి. ఇదంతా ఏమొస్తుంది ఇక్కడ? ల్యాండ్స్కేపింగ్ వస్తుందండి ఇక్కడ అంతా. అండ్ ఈ జోన్ అంతా కూడా మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ప్రపోజ్డ్ ఐటీ పార్క్ అన్నారు కదా. అండ్ అదంతా కూడా హిమాయత్ సాగర్. అండ్ ఇదంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 6000 acres మీకు ఇంకా ఫ్రీ స్పేస్ అన్నట్టు ఫర్ ఎవర్. ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే క్లమ్జీ అయిపోయి మొత్తం అంతా అసలు తెలుసుగా కాంక్రీట్ జంగిల్ తయారైంది. ఈవెన్ మనం కూకట్పల్లి లేదంటే బిజీ ఏరియాస్ గాని చూసుకుంటే ఆల్మోస్ట్ పూర్కున్న అడ్వాంటేజ్ అదే. కరెక్ట్. 30,000 people per square kilometer ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 5,000. చాలా తక్కువ. ఆల్మోస్ట్ 80% స్పేస్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ల్యాండ్ స్పేస్ అవైలబుల్ లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఫర్ ఎవర్ ఓపెన్ ఉంటుంది. అండ్ 1,30,000 acres 111 ఇక్కడంతా. ఇది కాదు కదా. ఇది కాదు. ఓకే. హిమాయత్ సాగర్ కదా ఉంది. హిమాయత్ సాగర్ లో ఉన్నప్పుడు FTL గానీ బఫర్ జోన్లు గానీ ఏం లేవు కదా. ఆల్రెడీ మనకి కంప్లీట్ ఇరిగేషన్ నుంచి అప్రూవల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుందండి? కాస్ట్ వచ్చేసి 6,600 per square feet అండి. ఓకే. ఇప్పుడు సైజ్ వచ్చేసి 87 lakhs పడుతుంది. లీస్ట్ 87 అండి. లీస్ట్ అంటే స్టార్టింగ్ ప్రైస్. హైయెస్ట్ ఎంత ఉంది? 11. హైయెస్ట్ 3 BHK 1640 ఉంది. 1640. అది వచ్చేసి ఆల్మోస్ట్ 1.25. రీజనబుల్ గానే ఉంది ఇది కూడా. మూడు ఏంటంటే ఏరియా ఒకటి చాలా మంచి ఏరియా కదండి. కరెక్ట్. అండ్ మీకు వచ్చే వాల్యూ చూడాలండి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది కూడా కంప్లీట్ ఒక 3 years old కిడ్ దగ్గర నుంచి అండ్ సీనియర్ సిటిజన్స్ 80-90 years పేరెంట్స్ వర్కింగ్ కపుల్స్ గురించి కంప్లీట్ వాళ్ళకి ఏమేమి యూటిలిటీస్ ఉంటాయి. మీరు అన్నిటికీ కంఫర్ట్ గా ఉంటుందన్నారు కదా. ఏ లొకేషన్స్ కి
యాక్సెస్ ఎక్కువ ఈజీ ఉంటుంది. కిస్మత్పూర్ లొకేషన్ మ్యామ్ ఓల్డ్ సిటీకి ప్లస్ న్యూ సిటీ అయిన మన గచ్చిబౌలి కానీ ఐటీ పార్క్స్ కానీ అండ్ ఎయిర్పోర్ట్ అండ్ న్యూ సిటీ అయిన చెర్ల ఈ మూడుకి సెంట్రలీ లొకేటెడ్. సో ఓల్డ్ సిటీకి మీరు వెళ్ళాలన్నా 20 minutes లో రీచ్ అవుతారు, అండ్ గచ్చిబౌలి ఈ న్యూ సిటీకి వెళ్ళాలన్నా మీరు ఒక 20 minutes లో రీచ్ అవుతారు, అండ్ ఎయిర్పోర్ట్ 15 minutes లో రీచ్ అవుతారు. సో మంచి లొకేషన్ అండ్ ఇక్కడ యాక్సెస్ ఉన్నాయి. ప్లస్ కిడ్స్ కోసం స్కూల్స్ ఆల్మోస్ట్ ఈ 5 kilometers రేడియస్ లోనే ఒక 10 schools వస్తున్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్, స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ పార్క్స్, క్రికెట్ గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మన దగ్గర కూడా బ్యాడ్మింటన్ కోర్స్ రెండు డబల్ హైట్ బ్యాడ్మింటన్ కోర్సెస్ ఉన్నాయి. ఇండోర్ క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్ కి కోర్ట్స్. అండ్ మేజర్ లొకేషన్ అడ్వాంటేజ్ మ్యామ్ ఫ్రెష్ ఎయిర్, ఇంకా ఫ్రెష్ ఉందిలేండి ఇప్పుడు ఎయిర్ చూస్తున్నాం. ఈవెన్ మనం ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 300 కి రీచ్ అయింది. అక్కడ రీసెంట్ గా మీకు ఒక కెఫే ఓపెన్ చేశారు. హైదరాబాద్ లో బోల్డ్ ప్లేసెస్ లో ఉంది ప్రాబ్లమ్. కెఫే ఓపెన్ చేసిండ్రు, దాంట్లో 1 hour కి 300 rupees చార్జ్ చేస్తుండ్రు ఫ్రెష్ ఎయిర్ కోసం. అట్లాంటిది మనకి హైదరాబాద్ లోనే లోయెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ ఏరియా. అండ్ ఫ్రెష్ వాటర్ మీకు తెలుసు కదా, సమ్మర్ వస్తే సిటీలో ఎన్ని ట్యాంకర్స్ వస్తున్నా, ఇక్కడ 100 feet లోనే మీకు ఫ్రెష్ వాటర్ యాక్సెస్ దొరుకుతుంది. 100 feet లో హిమాయత్ సాగర్ కి వితిన్ 2 kilometers రేడియస్ లో ఉంది కదా. సిటీ మొత్తం వాటర్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అసలు ఆ వాటర్ కి ఫ్యూచర్ లో గానీ ఉన్నాయండి. అయితే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మీ దగ్గర ఫ్లాట్ తీసుకున్నానికి. అది చూసారు కదా, కిస్మత్పూర్ లో ఉన్నటువంటి హ్యాపీనెస్ హబ్. మీరు కనుక ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద నంబర్ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ చేయండి.